హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఎగ్ దమ్ బిర్యానీ చేశానండి. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా వచ్చిందండి. ఎప్పుడైనా ఇలా చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సినవి అయితే నేనైతే ముందుగానే రైస్ పెట్టుకున్నానండి. ముందుగానే రైస్ పెట్టుకున్న తర్వాత దాంట్లో శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలండి. కడుక్కొని దాల్చిన చెక్క, మనం బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం గీ కూడా యాడ్ చేస్తే అన్నం అయితే చాలా బాగా ఉడుకుతుందండి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో. ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఉడికాక మనము కర్రీ ప్రిపేర్ చేసేసుకుందామండి. కర్రీ కోసం నేనైతే ఫస్ట్గానే ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేసి ఎగ్ ఫ్రై చేస్తున్నాను, చూడొచ్చు వీడియోలో. అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. మరి అంత బ్లాక్గా ఉండొద్దు, మామూలుగా ఫ్రై చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కారము, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఇలానే కలుపుతూ ఉండండి, మగ్గుతూ ఉండాలి. ఇలా మగ్గాక మనం సైడ్కి తీసేసుకోవాలండి ఒక్కొక్కటి. ఇలా సైడ్కి తీసుకున్న తర్వాత మనము అదే నూనెలోనే బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలండి. నేనైతే ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. కావాలంటే ఇవి పేస్ట్ చేసి కూడా వేసేసుకోవచ్చండి. పేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. ఇంకోసారి ఎప్పుడైనా చేసినప్పుడు అలా ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇలా ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. పేస్ట్గా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. టమాటా కూడా అది మిక్సీ పట్టుకోవాలి ఇలానే, అది కూడా చాలా బాగుంటుందండి. రెండు మిక్సీ పట్టి వేసేసుకోండి, చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుందండి. తర్వాత టమాటా పేస్ట్ వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. ఒక 2 మినిట్స్ మగ్గాక మనము అల్లం పేస్టు, కొంచెం పసుపు ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇవి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం కారము, పెరుగు వేసి కూడా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా వస్తుందండి. ఎక్కువగా దమ్ చేయాల్సిన అవసరం లేదు. మనం రైస్ కొంచెం 80% వరకు ఉడకనివ్వాలండి. ఒక 10% దమ్ చేస్తే సరిపోతుందండి. ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయినట్టే. మగ్గిపోయాయి కదా, నూనె పైకి తేలేంత వరకు మగ్గనిచ్చేయాలండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం పెరుగు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువనే తీసుకోండి. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం పెరుగు కూడా వేసుకొని కలుపుకోండి. ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి. తర్వాత లాస్ట్ కూడా పైనుంచి వేసుకోవచ్చండి. ఇలా తర్వాత పెరుగు వేసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిస్తే చాలా బాగా వస్తుందండి. ఒకసారి ఇలా అయితే ప్రిపేర్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ బదులు ఇప్పుడు ఈ మధ్యలో హైఫ్ అని వస్తుందండి, అది మాత్రం కొంచెం లైక్ చేయండి. దానికి రేటింగ్స్ అనేది వస్తుంది. మనం తక్కువ ఛానల్ ఉన్న వాళ్ళకి ఇలా రేటింగ్స్ కోసం అని ఇస్తున్నారంట. అది పెద్ద పెద్ద ఛానల్స్కి రావు, చిన్న చిన్న ఛానల్కి అయితే వస్తాయండి. అది మాత్రం మర్చిపోవద్దు, అవి మాత్రం ఇవ్వండి. మగ్గుకున్న తర్వాత కొంచెం ఒక ఆనియన్ వేసుకొని
ఒక నిమ్మకాయ పిండుకొని కొంచెం ఎగ్ వేసి కలుపుకోవాలి. ఇలా వెగ్గి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి, పైన నూనె తేలేంత వరకు. తర్వాత మనము రైస్ కూడా ఉడికిందండి సైడ్కి. రైస్ కూడా ఉడికిన తర్వాత మనము దమ్ చేసేస్తే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయ్యిందండి. ఒకసారి ఇలా అయితే ప్రిపేర్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇప్పుడు రైస్ అయితే మగ్గిపోయిందండి. దమ్ చేసేసుకుంటే సరే అయిపోతుంది.